అందరికీ నమస్కారం. ముఖ్యంగా చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను నా మనసులో మాట. ఇవాళ చెప్పేస్తా. ఏడే నాగేంద్ర బాబు వెళ్ళిపోయాడా? మీడియా మిత్రులు అంటే మన హృదయాన్ని, మన జీవితాన్ని ప్రజల వద్దకి తీసుకెళ్ళి వీళ్ళు ఇదిరా బాబు అని చెప్పి, ఒక పోలీసు వాళ్ళకి హాలిడే ఉండదు, అలాగే ఈ మీడియా సోదరులకు కూడా మేము పండగ రోజు ఓపెనింగ్ పెట్టుకుంటే పండగ రోజు పరిగెత్తుకుంటూ వస్తారు. మా ఇంట్లో ఏ రోజు మంచి రోజు అయితే మీకు అదే రోజు మంచి రోజు అని కెమెరాలు వేసుకొని పెన్ వేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి మా న్యూస్ని కొన్ని కోట్ల మందికి చేరవేసే, మా ఒక మంచిని చెడుని అందరికీ చేరవేసే మీడియా సోదరులు అందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు. మీరు లేనిది ఎవ్వరూ లేరు. మిమ్మల్ని ఇసుక్కున్న అవన్నీ అబద్ధాలు. ఒక ఉదాహరణ నేను చెప్తా. ఎస్వి కృష్ణారెడ్డి గారు నన్ను వినోదంలో చిత్రంలో పరిచయం చేసినప్పుడు శ్రీకాంత్, శివాజీ రాజా, ఉత్తేజ్ తదితరులు అనేసారు. నా ఫోటో కూడా పక్కన పెట్టి 2 రోజులు నిద్రపట్టలేదు, నా పేరు వేయలేదు అని. ఆ టెన్షన్, ఆ బాధ ఎప్పటికీ మర్చిపోలేను. అంటే ఆ రోజు గణేష్ అని రాస్తే ఎంత బాగుండేది అని ఫీల్ అయ్యాను నేను. అప్పుడు కుమారస్వామి గారని ఒక రిపోర్టర్, అన్న కుమారన్న నా పేరు ఎందుకు రాలేదు అని అడిగా ఫోన్ చేసి. సారీ గణేష్, మర్చిపోయాను అన్నాడు. మీరు మా మీద కోపచ్చి ఒక్కరోజు పెన్ డౌన్ చేస్తే మాకు వణుకుతాయి కింద. మీ పవర్ అది, మీ గొప్పతనం అది. మీ అన్నీ మర్చిపోతారు. మేము మామూలు అసిస్టెంట్ డైరెక్టర్లుగా, చిన్న ప్రొడక్షన్ మేనేజర్లుగా మాతో ఫ్రెండ్షిప్ చేసి మా స్థాయి పెరిగినప్పుడు కూడా మాకు అదే విధంగా గౌరవించే మీ అందరికీ మీ రుణం తీర్చుకోలేంది, మీ విలువ మేము వెలకట్టలేంది. ఎప్పుడు మీడియా సపోర్ట్ మా ఇండస్ట్రీ మీద ఉండాలి, మా నిర్మాతల మీద ఉండాలి. మేము తీసిన సినిమాని మీరు జనం దగ్గర తీసుకెళ్ళడానికి మీరు వారదై, అంబికా అగరబత్తి లాగా భక్తుడికి భగవంతునికి లాగా సినిమాకి జనానికి మధ్య నుండి వారధులు మీరు, సారథులు మీరు. ఎప్పుడు మీ మీ చల్లని చూపు మా సినిమాపై ఉండాలి. మా నిర్మాత శ్రేయస్సు కోరుకుని మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలుసు కదా, చిరంజీవి గారు స్వయం కృషి చేస్తాడు, ముఠా మేస్త్రి చేశారు. వెంకటేష్ బాబు బొబ్బిల్ రాజా చేశాడు, చంటి చేశాడు. నాగార్జున గీతాంజలి చేశాడు, శివ చేశాడు. సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు చేశాడు, తెలుసు కదా చేశాడు. ఇరగ్గొట్టేశాడు సిద్ధు. జోష్ సినిమాలో ఏ అడ్రస్సు లేకుండా, ఏ కేరఫ్ లేకుండా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ముందు ఎవడో వెనకెవడో లేకుండా నేను నటుడిని అవుదామని ఇండస్ట్రీకి వచ్చి జోష్ సినిమాలో చిన్న వేషం కోసం తప్పించి సిద్ధు ఈ సినిమా తర్వాత నేను చెప్తున్నాను, డైరెక్ట్గా రవితేజకి ఆల్టర్నేటివ్ ఎవరా అనుకున్నాను. రవితేజకి